బాలు అనే వర్తకుడు దూది వ్యాపారం చేస్తూ ఉంటారు. దూది ఎలుకల బారిన పడకుండా ఉండటానికి పిల్లిని పెంచారు. ఆ పిల్లి వ్యాపారం సవ్యంగా సాగడానికి పూర్తిగా తోడ్పడింది. ఒకరోజు బాలుకి అనారోగ్యం కారణంగా మంచాన పడ్డారు. అతను 4 కొడుకులు పిల్లితో కలిసి బాధతో తండ్రి చివరి క్షణాల్లో కూర్చున్నారు. బాలు తన కొడుకులతో, మనకున్న వ్యాపారం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పిల్లిని కూడా 4 బాగా చూసుకోండి, మొదటిద్దరు ముందు కాళ్ళు, 3వ 4వ వాడు వెనుకున్న కాళ్ళని చూసుకోండి అని చెప్పాడు. తండ్రి మరణం తర్వాత 4 అన్నదమ్ములు వ్యాపారం పద్ధతిగా బాధ్యతగా చూసుకొనసాగారు. అలాగే పిల్లిని కూడా అలానే చూసుకున్నారు. వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. పిల్లి కాల్ని పెద్దవాడు మొదటి కాల్ని, రెండోవాడు ముందున్న రెండో కాల్ని, మూడోవాడు వెనుకున్న ఒక కాల్ని, నాలుగోవాడు 4వ కాల్ని జాగ్రత్తగా చూసుకుంటూ అలంకరిస్తా అందరితో సంతోషంగా గడుపుతున్నారు. ఒకరోజు పిల్లి 4వ కాలికి గాయమైంది. అందుకు 4గవాడు మందు పూశారు. పిల్లి రాత్రి దీపం దగ్గర తన 4వ కాలు తగిలి మంటతో తట్టుకోలేక దూదికొట్టులోకి పరిగెత్తింది. ఆ మంట దూదికొట్టు మొత్తం వ్యాపించి కొట్టులో ఉన్న దూది మొత్తం కాలిపోయింది. 3 అన్నదమ్ములు 4గవాడిని, నువ్వు 4వ కాల్ని సరిగ్గా చూసుకోక ఇలా జరిగింది, ఇదంతా నీ వల్లే కాబట్టి నష్టపరిహారం చెల్లించాలి అని కోప్పడ్డారు. ఆ ఊరు పెద్దయిన మర్యాద రామన్న గారికి 3 అన్నదమ్ములు జరిగిన విషయాన్ని విన్నవించారు. 4గవాడి వల్ల నష్టం జరిగింది కనుక నష్టపరిహారం కావాలని అడిగారు. మర్యాద రామన్న గారు 4గవాడిని తీసుకురండి, తీర్పు చెప్తానని అన్నారు. 4గవాడొచ్చాక రామన్న గారి తీర్పు ఇలా చెప్పారు. 4గవాడి వాటా అయిన కాలు వల్ల మొత్తం దూది కాలిపోయింది కనుక అతనే కారణం అని మీ వాదన. సరే, 4వ కాలికి నిప్పు అంటుకుంది, మరి అది దూదికోట్లోకి వెళ్ళాలంటే మీ 3 కాలు కావాలి కదా. అంటే ఈ 3 కాళ్ళ వల్లే అది అక్కడికి వెళ్ళింది, కానీ ఆ 4వ కాలుతో కాదు. ఎందుకంటే దాని గాయమై ఉంది కదా. అప్పుడు మీ 3 4గవాడికి నష్టపరిహారం చెల్లించాలని అని చెప్పాడు. మీరందరు అన్నదమ్ములు ఒకరికొకరు సహాయం చేసుకుంటే మీరు ఎదుగుతారు, అంతేకాని అంతా సమస్యని ఒకరి మీద నెట్టకూడదు. పిల్లిని కూడా అలాగే అందరూ సమానంగా చూసుకోవాలి. నా కాలు నీ కాలు అంటే సమానత్వం ఉండదు. అందుకే పిల్లికైనా ఇంటికైనా ఎటువంటి సమస్య వచ్చిన ఐకమత్యంతో కలిసి ఉంటే సమస్యలు వాటంతటే అవే కనుమరుగవుతాయి. అప్పటినుంచి 4 ఐకమత్యంతో ఉంటూ సంతోషంగా ఉన్నారు. Please subscribe, share, like and comment. Thank you for watching this video.